ప్రైజ్ ది లార్డ్. వాయిస్ ఆఫ్ జీసస్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనములు తెలుపుచున్నాము. వాయిస్ ఆఫ్ జీసస్ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని రెవరెండ్ ఎన్ ఆశీర్వాదం గారు అందిస్తారు. మీరందరూ విని దేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన స్తోత్రులకు మీ అందరికి కూడా క్రీస్తు నామంలో వందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో విశ్వసించువాడు కలువరపడడు అని వాక్యం చెప్తా ఉంది. నువ్వు నమ్మకంగా ఉంటే ఈ సంవత్సరము కలవరపడనవసరం లేదు. నువ్వు విశ్వసిస్తే చాలు, నీ జీవితంలో అన్నీ కూడా నూతనముగా మేలుకరంగా ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. 2023 గతించింది. 2024 మాకు నూతనముగా దయా కిరీటముగా మీరు దయచేసినారు. నాయనా, ఎందరో నాయనా 2023లో గతించారు, అతులయ్యారు, నీడలాగా వారు ఆవిరయ్యారు. మాకైతే సజీవ లెక్కల్లో ఉంచావు నాయనా. ఈ సమయాన్ని మాకు ఇచ్చావు. మేము నిన్ను ధ్యానం చేయడానికి, ప్రార్థించడానికి, స్తుతించడానికి మాకు గొప్ప కార్యములు దయచేసినావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. నీకు వందనాలు. ఈ సమయంలో వింటున్న వారికి, చూస్తున్న వారికి మేలుకరంగా సహాయం చేయండి. ఈ పరిచర్య నాయన మరి అనేక మంది విని ఆశీర్వదించబడినట్లు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో మనం చూస్తే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండలేడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ 2024వ సంవత్సరంలో నీవు, నేను, మనందరము కూడా దేవునికి ఇష్టులై ఉన్నప్పుడు ఈ సంవత్సరం అంతా మనము కలవరపడనే పడము. ఈ సంవత్సరం విషయంలో ఆధైర్యపడనే పడము. గమనించాలి, మనం ఎప్పుడైతే విశ్వాసము మనలో ఉండదో అప్పుడే భయపడతాం, అప్పుడే కలవరపడతాం, అప్పుడే మనము అదిరిపోతాం. వాక్యము చెప్తా ఉంది, నువ్వు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు కాలేవు. విశ్వాసము ద్వారా ఎందరో అగ్ని ద్వారాలను చల్లార్చినారు, ఎందరో గొప్ప గొప్ప కార్యములు చేశారు, సముద్రాలను దాటారు, సముద్రాన్ని పాయలు చేశారు. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము కూడా నీవు విశ్వాసముతోనే ఈ సంవత్సరములో ప్రయాణము చేయాలి. యేసు క్రీస్తులో నీ విశ్వాసము లేకపోతే నీ ప్రయాణం అంతా కూడా ఒడిదుడుకులే. యెహోవా ఇది మొదలుకొని నీ రాకపోకల్లో, నీ ప్రయాణంలో ఆయన నిన్ను కాపాడును అని వాక్యం రాయబడింది. నిన్ను కాపాడాలి అంటే
విశ్వాసం కలిగి ఉండాలి అని వాక్యం చెప్తా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబును మనం జ్ఞాపకం చేస్తే యోబు విషయంలో ఒక మంచి మాట చెప్తాడు. ఏమంటారా ఆ మాట అంటే, ఇదిగో దేనిని బట్టి భీతి చెందితును, దేనిని బట్టి కలవరపడుతును, దేనిని బట్టి భయపడుతును, దేనిని బట్టి అదిరిపోతును, దేనిని బట్టి నేను కృంగిపోతును, అదే నా మీదకు వచ్చింది, అదే నా మీద ఉంది. ఆ రోజు నుండి శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, సుఖము లేదు. ఎటు చూసినా శ్రమే కనిపిస్తుందని యోబు మాట్లాడతాడు. ప్రియమైన వాళ్ళారా, నువ్వు కలవరపడితే సుఖము కనపడదు. నువ్వు విశ్వసించకపోతే నిజముగా నెమ్మది ఉండదు. నువ్వు విశ్వసించకపోతే నిజముగా శాంతి ఉండదు. నువ్వు నమ్మకపోతే, విశ్వసించకపోతే నిజముగా నువ్వు సుఖమును పొందలేవు. నువ్వెటు చూసినా శ్రమే వస్తుంటుంది అని వాక్యం చెప్తుంది. శ్రమను పొందడానికి కాదు, దేవుడు మనకు నూతన సంవత్సరం ఇచ్చింది. మనమును కలవరపడకుండా కదలక ఉండడం. ప్రభు అన్నాడు, ఇదిగో నా మందిరంలో నిన్ను స్తంభముగా ఉంచుతాను, ఎవరు నిన్ను త్రోసివేయడు అన్నాడు. ఎవరు కూడా కదిలించలేరు అన్నాడు. ఇలాంటి విశ్వాసము మనకు ఉండాలి అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు విశ్వాసము కలిగి ఉన్నావా, లేకపోతే కలవరంలో ఉన్నావా? నూతన సంవత్సరం వచ్చింది, సంతోషము కలిగి ఉంటే మేలే. దేవుని పక్షమున ఉన్నాడని తలంచుకుందాం. ఈరోజు కలవరంలో ఉన్నాము అంటే నువ్వు దేవుని మీద విశ్వాసము లేదు, యేసు ప్రభు మీద నమ్మకము లేదు. నువ్వు దేవుని బిడ్డపించుకుంటున్నావు కానీ కలవరము, నీ హృదయం కలవరముతో నిండింది. నీ హృదయము భయంకరమైనటువంటి స్థితిలో పాపములో ఉండిపోయింది. నూతన సంవత్సరం అనుకుంటున్నావు కానీ నూతనంగా నువ్వు మార్చబడలే. నూతనమైన మనసు లేదు, నూతనమైనటువంటి జీవితం నీలో లేదు. ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు నీవు దుఃఖపడుతూనే ఉన్నావు, కలవరపడుతూనే ఉన్నావు. కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, నీ చేతి పని విషయంలో బాధపడుతూనే ఉన్నావు. కలవరం ఉందే నీకు. అందుకని ప్రభు అంటాడు, నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకునేవాడు. నీతిమంతులుగా ఉన్నవారు కదల్చబడరు అని వాక్యం రాయి. నీవు నీతిమంతుడుగా ఉన్నట్లయితే కదల్చబడవు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, కష్టాలు వచ్చినా, రోగం వచ్చినా నువ్వు కదల్చబడవు. కారణం నువ్వు నీతిమంతుని జాబితాలో ఉన్నావు. నీవు విశ్వాసము కలిగిన వాడుగా ఉన్నావు గనుక, విశ్వాసము కలిగిన బిడ్డగా ఉన్నావు గనుక నీవు కదల్చబడవు. నువ్వెంత మాత్రము భయపడవు, ఎంత మాత్రము ఇది లేదు అది లేదని కలవరపడవు. ప్రియమైన నా దేవుని పిల్లరా, మనం జ్ఞాపకం చేస్తే గలతీ రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మంచి మాట వ్రాయబడింది. 22వ వచనములో, యేసు క్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహించబడినట్లు. యేసు క్రీస్తు వలన కలిగిన వాగ్దానము, మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టను అన్నటువంటి వాగ్దానము,
మిమ్మల్ని ఎడవను ఎడబాయను అని చెప్పిన వాగ్దానము. నీ తల్లి నిన్ను మర్చినా నేను నిన్ను మరవను అని చెప్పిన వాగ్దానము. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానం ఇది. నువ్వు భయపడిన అవసరం లేదు. వాగ్దానం ఇచ్చినాడు. నేను నీ పక్షమునున్నాను, ఎవడు నీకు విరోధి అని చెప్పాడు. నీకెందుకు కలవరం? ఎందుకు భయం? ఈ సంవత్సరపు ఆరంభంలోనే భయపడుతున్నావు. ఈ సంవత్సరపు ఆరంభంలోనే ఎలా చేయాలి అని ఆలోచన చేస్తున్నావు. ప్రభు అంటాడు, నేను నీ పక్షమున ఉన్నాను కదా, ఎవరు నీకు విరోధి? నీ అప్పులా, లేక నీకు కలిగినటువంటి పరిస్థితులా, నీకు కలిగినటువంటి కుటుంబమా, నీకు కలిగినటువంటి స్నేహితులా, ఏ దానిని బట్టి నువ్వు కలవరపడుచున్నావు? క్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన ఈ వాగ్దానము నీకు ఈ నూతన సంవత్సరములో నీ పక్షమున ఉంచినాడు దేవుడు. ఈ వాగ్దానము నీకు చెప్పబడింది. నువ్వు ఎంత మాత్రం భయపడిన అవసరం లేదు, ఎంత మాత్రము నువ్వు కలవరపడడం అవసరం లేదు. అదే విశ్వాస మూలముగా ఉన్నటువంటి వాడు కదల్చబడడు. విశ్వాసము అనేది నిన్ను దేవుణ్ణి చూడడానికి, దేవునితో మాట్లాడడానికి అది మూల కారణమై ఉంది. దేవుడు మనకిచ్చిన వాగ్దానం, దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాగ్దానము ప్రియమైన దేవుని బిడ్డ యేసుక్రీస్తు వలన మనకు కలిగింది. విశ్వసించు వారికి అనుగ్రహించబడింది. నువ్వు విశ్వసిస్తే నీకే అది. నువ్వు నమ్మితే ఈ వాక్యము నీకు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. నీ కుటుంబాన్ని భయములో ఉండకుండా నిలబెడుతుంది. నిన్ను కూడా భయములో ఉండకుండా నిలబెడుతుంది. ప్రియమైన వర్లరా, ఒక కుష్ఠరోగిని మనం చూస్తే అతడు ఎంతో భయముతో ఉన్నాడు, ఎంతో కలవరంతో ఉన్నాడు. కుటుంబం వెలివేసిందని, తన పిల్లలు వెలివేశారని, తన తల్లిదండ్రులు వెలివేశారని, తన భార్య వెలివేసిందని, గ్రామము వెలివేసిందని కలవరం. ఈ కలవరము ద్వారా అతడు ఊరు బయట ఉంచబడ్డాడు. ఈ కలవరము ద్వారా కొండ గుహల్లో ఉండడము ప్రారంభించాడు. ఈ కలవరము ద్వారా అందరూ చూసినప్పుడు దాక్కునేవాడు. కలవరము అనేది మనిషిని సమాధానం లేకుండా చేస్తుంది. కలవరం అనేది మనుషుని కుదుటుగా నిలబెట్టదు. తిన్నా తినకపోయినా ఆ ఆరాటము చెప్పలేనిది. అందుకే ఈ కుష్ఠరోగి దూరంగా ఉన్నాడు. ఒకసారి యేసు ప్రభు వస్తా ఉంటే యేసు ప్రభును చూసి అనుకున్నాడు, ఈయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయనకు సాగిలపడాలి. ఈ లోకంలో ఎందరు ఉన్నా, ఎంత సమయం ఉన్నా, ఎంతగా బ్రతకాలనుకున్నా నా వలన కాదు, ఈ లోకంలో ఎవరి చేత కాదు, సృష్టికర్త అయిన యేసు ప్రభువు మాత్రమే అనుకున్నాడు. ఆ సృష్టికర్త కాలకు నేను పడినట్లయితే నన్ను నూతన సృష్టిగా మారుస్తాడు, నూతన స్వభావం నాకు ఇస్తాడు, నూతన మనసు నాకు ఇస్తాడు. ఆయన ఆత్మ నా మీద ఉంచుతాడు. ఆయనలాగా ఉంచుతాడు.
ఆయనలాగా నన్ను ఉంచుతాడు. ఈరోజు నేను కలవరపడకుండా ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయనకు నేను మొరపెట్టాలి అనుకున్నాడు ఆ కుష్ఠరోగి. యేసు ప్రభు వస్తా ఉంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాలకు సాగిలపడ్డాడు. మనకి అనుభవం ఉంటే చాలా బాగుంటుందండి. ప్రభువుకి సాగిలపడడం అనుభవం ఉంటే చాలా బాగుంటుంది. కలవరపడకుండా జీవిస్తే చాలా బాగుంటుంది. విశ్వాసం కలిగి జీవిస్తే కూడా చాలా బాగుంటుందని ఒక దైవజనుడిగా నేను చెప్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, అతను ప్రభువు దగ్గర సాగిలపడి మనవి చేస్తూ ఉన్నాడు. ఏంటిది ఆ మనవి అంటే వ్రాయబడిన మాట. ప్రియమైన వారులారా, ప్రభువా నీకు ఇష్టమా నేనంటే? ఏ రోజైనా ప్రభువా నేను నీకు ఇష్టమని శ్వాసముతో ప్రభు దగ్గర ప్రార్థన చేసిన అనుభవం మనకుందా? నీకు ఇష్టమేనా ప్రభువా, నీకు ఇష్టమేనా అని మనము ఆయన అడిగే వారంగా ఉండాలి. కుష్ఠరోగి అడిగినాడండి. ఎంత బాధలో కూడా ఈరోజు నా బాధ వస్తే దేవుడు కనపడ్డు ప్రజలకి, కష్టం వస్తే దేవుణ్ణి ప్రార్థన చేయలేరు, సుఖం వస్తే దేవుణ్ణి ప్రార్థించలేరు, ఉంటే దేవుణ్ణి ప్రార్థించలేరు. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, అతనైతే కష్టంలో కూడా అందరూ ఆశ్రయించుకుంటున్నటువంటి విధానంలో కూడా మనుషులతో కాదు కానీ సృష్టించిన సృష్టికర్త అయిన యేసు ద్వారానే నాకు నూతన సృష్టి అనుకున్నాడు. యేసు ద్వారానే నా జీవితము కొత్తగా మార్చబడుతుంది అనుకున్నాడు. యేసు ద్వారానే నాకు అద్భుతము జరగద్ది అనుకున్నాడు. యేసు ద్వారానే నాకు రక్షణ, యేసు ద్వారానే నా పాపము విడుదల, యేసు ద్వారానే నేను స్వస్థ స్థితినిగా మార్చబడతానని తాను సాగిలపడి ప్రభువానికి ఇష్టమైతే ఈ పాపిని శుద్ధనిగా మార్చు, సృష్టిగా చేయి, నూతన బ్రతుకులో నూతన సృష్టిగా చేయి అని కేకలు వేశారు. అవి ఎలాంటి కేకలోనండి? ఆత్మలో నుంచి వచ్చిన కేకలు, హృదయ అంతగములోంచి వచ్చిన కేకలు, ఆవేదనలో వచ్చిన కేకలు. కేకలు వేస్తున్నాడు. ప్రభువా నీకు ఇష్టమా, నన్ను శుద్ధిని చేయడకు నీకు ఇష్టమా? ప్రభు అంటాడు, నాకు ఇష్టమే. ఈరోజు ఏ కలవరంలో ఉన్నావు నీవు? ఏ బాధలో ఉన్నావు నీవు? భరించలేని దుఃఖములో ఉన్నావా? భరించలేని నూతన సంవత్సరములో అప్పులు కలిగి ఉన్నావా? భరించలేని కన్నీటి వేదనలో నీవు ఉంటున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, నీవు నాకు ఇష్టమే. నువ్వెంత దుర్మార్గుడవైనా, ఎంత దేవునికి దూరముగా ఉన్నా, నీవు ఎంత దేవునికి ఇష్టడు కాకపోయినా, దేవుడు అంటున్నాడు, నీవంటే నాకు ఇష్టము. ఈ నూతన సంవత్సరంలో నీ బ్రతుకును మార్చడానికి నాకు ఇష్టము. ఈ నూతన సంవత్సరంలో నీ అలవాటును మార్చడానికి నాకు ఇష్టము. ఈ నూతన సంవత్సరములో నీ పాపము నుండి, దోషము నుండి, అక్రమం నుండి నిన్ను మంచివాడుగా చేయడానికి నాకు ఇష్టమే. ఈ నూతన సంవత్సరంలోని దేవుడు నిన్ను వాగ్దాన పూర్వకముగా పిలుస్తున్నాడు. అయితే మనసు మార్చుకుంటావా? పాపమును విడిచిపెడతావా?
ప్రభు కోసం సమయాన్ని కేటాయిస్తావా? నీ మనసులో తీర్మానం చేసుకుంటావా? తీర్మానం చేసుకుంటే, ప్రభువా నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టమా అని ప్రార్థన చేయి. ఆయన మాటతో నిన్ను స్వస్థపరిచేవాడు, మాటతో నిలబెట్టేవాడు, మాటతో భయమును తొలగించేవాడు, మాటతో నిన్ను దీవించేవాడు. మాటలోని ఈ సంవత్సరము నీ బ్రతుకు, నీ కుటుంబము, నీ భార్య పిల్లలను నూతన సృష్టిగా చేసేవాడు నా ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రేమను నా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నీవు ప్రభుని విశ్వసిస్తే చాలు, ప్రభుని నమ్ముకుంటే చాలు. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. నమ్మేవానికి సమస్తము సాధ్యం. కలవరం ఉండదు, భయం ఉండదు, దుఃఖం ఉండదు. ఎటు చూసినా కూడా నీకు సమాధానం కనపడుతుంది. అందుకంటే ఈ వాగ్దానము యేసుక్రీస్తు వలన మనకు అనుగ్రహించబడింది అని వాక్యము రాయబడింది. లేఖనమును అందరినీ పాపములో బంధించెను. లేఖనము మనము ప్రియమైన వాళ్ళారా, నీతివంతులమని కాదు, మనము పరిశుద్ధులమని కాదు. మనం వాక్యము చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని చెప్తుంది. ఏ భేదము లేదు. వాక్యము, లేఖనము చెప్తుంది నీవు పాపము చేశావు, నువ్వు పరిశుద్ధులు అనుకుంటున్నావు. నేను కోరుకున్నంత మాత్రం పరిశుద్ధులు అవుతారండి? లేక గుడికి పోయినంత మాత్రం పరిశుద్ధులు అవుతారా? లేకపోతే ఒక్కరోజు మనము దేవుని సన్నిధిలో కూర్చున్నంత మాత్రం పరిశుద్ధులు అవుతామా? ప్రభు అంటాడు, అంతం వరకు నమ్మకముగా ఉండు నీవు, అప్పుడు కలవరపడవు. ఒక్కరోజు కాదండి, ఒక్కరోజు కాదు. అందుకని ప్రభు అన్నారు, వారి వలె ఈదుల్లో ఉండొద్దని నువ్వు, వారి వల్ల గొప్పలు చెప్పుకోవద్దు. వారి వేషధారణ వేసి గొప్పలు చెప్పుకుంటున్నారు, నీవు గొప్పలు చెప్పుకోవద్దు. నువ్వు అతిశయపడవద్దు. నూతన సంవత్సరంలో ఐశ్వర్యవంతుడా, నీవు ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడవద్దు. ఈ నూతన సంవత్సరంలో ధనవంతుడా, నువ్వు ధనాన్ని బట్టి అతిశయించొద్దు. బలవంతుడా, నీ బలమును బట్టి అతిశయించొద్దు. సూర్యుడా, నీ సూర్యత్వాన్ని బట్టి అతిశయించొద్దు. ఈ భూమి మీద కృపను కుమ్మరించగలిగిన వాడు యేసుక్రీస్తుని నీవు అతిశయించాలని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు లేకుండా ఏది కూడా ఆశీర్వదించబడదండి. యేసు ప్రభు లేకుండా నీ జీవితము నూతనముగా చేయబడదు. యేసు క్రీస్తు లేకుండా నీ పిల్లల విషయంలో నీవు పరిశుద్ధులుగా చేయలేవు. యేసు ప్రభు ఉన్నప్పుడేనండి కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, సంఘములో కానీ ఆశీర్వాదం. కాబట్టి ప్రియమైన నా దేవుని పిల్లల వాక్యము మరి చెప్పే మాట ఏంటి అంటే, మనము గమనించాలి. లేఖనము అందరినీ, ఒక్కరిని కాదు, పాపములో బంధించిందంట. చూసినప్పుడు అందరూ కూడా పాపముతో పట్టబడినారని వాక్యం చెప్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఒకవేళ పొందలేని ప్రతి వాడు కూడా కలవరమే. ఈ కలవరము వాడిని ఎంత మాత్రమో నిలబెట్టలేదు. వాక్యం చెప్తుంది కదండి. వాక్యం ఏం చెప్తుందంటే మాట చూడండి. మరి హెబ్రీయులకు రాసినటువంటి
పత్రికలో ఒక మంచి మాటను మనం గమనిద్దాం ప్రియమైన వాళ్ళారా. ఏంటిది ఆ మాట అన్నప్పుడు 6వ అధ్యాయము 4వ వచనం ఎబ్రీ రాసిన పత్రికలో మాట వ్రాయబడింది. ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుసరించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహుబాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు అని వాక్యం రాయబడింది. ఇలాంటి వారు మార్పు కలిగించడము అసాధ్యము. ఇలాంటి వాడు నిలబడము అసాధ్యము. ఇలాంటి వాడు ప్రభు దగ్గరికి రావడము అసాధ్యం. వెలిగించబడి ఒక్కసారి దేవుని సన్నిధిలో ఉండి ఒక్కసారి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి విశ్వాసము కలిగిన వాడై ఉండి ప్రియమైన నా దేవుని బిడ్డలారా పరిశుద్ధ ఆత్మలో పాలువారై పరిశుద్ధ ఆత్మను కలిగిన వారై పరిశుద్ధాత్మ వరములు చూసిన వాడై పరిశుద్ధ ఆత్మ యొక్క అనుభవమును పొందిన వారై ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుసరించి రాబో కాలంలో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుసరించి ఆ యుగ సంబంధమైన అనుభవమును పొందిన తర్వాత తప్పిపోయిన వారి విషయము మరలా క్రీస్తును సిలువకేసే వారి అవిశ్వాసముగా మార్చబడుతుంది. వారు ప్రభు పట్టించే వారి కలిగిన అవిశ్వాసం ఏర్పడతా ఉంది. యూదా ఇస్కరియోతు అందరూ కూడా శిష్యులు అందరూ ఒకే రీతిగా ఉన్న దాన్ని బట్టి యూదా ఒప్పగించిన అవిశ్వాసం, క్రీస్తును ముద్దు పెట్టుకున్నటువంటి అవిశ్వాసం, క్రీస్తును పట్టించినటువంటి అవిశ్వాసం, తనను ఊరి వరకు తీసుకుపోయిన తన అవిశ్వాసం, క్రీస్తును సిలువలో వేసినటువంటి ఆ అవిశ్వాసము మనిషిలో ఉంటే ఆ వ్యక్తి ప్రభువును అవమానపరుస్తాడు. నూతనము లేదు, నూతన బ్రతుకు లేదు, నూతన జీవితం లేదు, నూతనమైన ఆ గ్రహించే మనసు లేదు. ఈ మనసు లేని దాన్ని బట్టి ప్రభు లేకుండా పరిగెత్తుతూ ఉన్నారు. ప్రభు లేకుండా నరకాన్ని అనుభవించడానికి ఇష్టపడ్డారు. ప్రభు లేకుండా నూతన సంవత్సరాన్ని కొనసాగించడానికి ఇష్టపడ్డారు. ప్రభు లేకుండా వారి బ్రతుకుల్లో ప్రియమైన బిడ్డలారా వారికి మార్పు లేకుండా జీవిస్తున్నారని వాక్యం చెప్తా ఉంది. మనం జ్ఞాపకం చేద్దామండి. బహుబాటంగా వారు అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వాణిని మరలా నూతన పరుచుట అసాధ్యము. నూతన పరుచుట అసాధ్యము. మరలా వారికి ఈ కొత్త జీవితం ఇవ్వట అసాధ్యమట. గమనించాలి. మనము గమనించినప్పుడు మన జీవితంలో అద్భుతము ఆశ్చర్యము జరుగుతుంది. కాబట్టి కలవరపడువాడు ఈ శ్వాసములో ఉండలేడు, కానీ విశ్వసించిన వాడు ఏ విషయంలో కలవరపడడు. ఈ జనవరి మొదలుకొని ఈ 2024 డిసెంబర్ వరకు కలవరపడడు. వాడు నీతిమంతుడుగా ఉంటాడు. తన బ్రతుకులో అద్భుతము కలిగిన వాడుగా, తన బ్రతుకులో గొప్ప కార్యములు చూసేవాడుగా ఉంటాడు.
ఎప్పుడైతే ప్రభునందు మనం ఉండలేదో, విశ్వాసము కలిగామో, భూపాటము ఆయన మరలా అవమానపరుస్తున్నామో, సిలువకు వేస్తున్నామో, ఇలాంటి వారి బ్రతుకు, ఆయన మీద ఎదురాడుచున్న బ్రతుకు, ఆయనను కాదని లోకమును పూజిస్తున్నటువంటి బ్రతుకును బట్టి ప్రభు అంట, నిన్ను నూతన పరచుట అసాధ్యము, నీకు కొత్త అనుభవం రావుట అసాధ్యము. నూతన సంవత్సరమే కానీ నీకు నూతన అనుభవం రాదు, నూతన మనసు రాదు, నూతన ఆ యొక్క స్వభావము రాదు. ఎప్పుడు చూసినా నీది బండలాంటి హృదయముగా మార్చబడింది, రాతి గుండెగా మార్చబడింది. అయితే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, కాగా ఎవరైనాను యేసుక్రీస్తునందు ఉన్న ఎడల వాడు ఇప్పుడే నూతన సృష్టి, ఇప్పుడే వాడి హృదయం నూతనముగా మార్చబడుతుంది, రూపాంతరము చెంది ప్రభు కోసం బ్రతుకుతాడని వాక్యం చెప్తుంది. వాక్యము నమ్ముతావా ప్రియమైన అన్న తమ్ముడు? ఈ వాక్యాన్ని నమ్ముతావా నా ప్రియమైన అన్న చెల్లి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నూతన సృష్టిగా చేయడానికి ఈ 2024 దేవుడు నీ కైవసం చేశాడు. దీన్ని గట్టిగా పట్టుకో, ప్రభునందు నమ్మకముగా జీవించు, నూతన సృష్టిగా ఉండాలని దేవుని ఆశ. ఇటువంటి కృపా దేవుడు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ నూతన సంవత్సరంలో నూతనముగా నాయన మాకు బ్రతుకును మార్చండి నాయన. ఇన్నవారి హృదయాలలో ఒకవేళ నాయన తాగుబోతుతనం ఉంటే యేసు నామంలో మార్చుకోవడానికి, నూతన పరచుకోవడానికి సహాయము చేయండి. ఒకవేళ ఏదైనా పాప స్వభావం ఉంటే మార్చుకోవడానికి సహాయము చేయండి. ఎవరికైనా కుటుంబంలోనైనా పాత స్వభావము కలిగి, రోత స్వభావము కలిగి, ఉకిష్ట స్వభావము కలిగి, పాపిష్ట స్వభావము కలిగి ఉన్న వారికి ఈ నూతన సంవత్సరంలో నూతన అనుభవమును దయచేసి వారి జీవితాలను మార్చమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మను సహవాసం చూస్తున్న వారికి, వింటున్న వారికి దేవుడి కృప సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాయిస్ ఆఫ్ జీసస్ అనే కార్యక్రమం ద్వారా అందించబడిన వర్తమానాన్ని మీరు విని ఆశీర్వాదం పొంది ఉన్నారని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరాల కొరకు కింద ఇవ్వబడిన నంబర్కు కాల్ చేయవలసిందిగా కోరుచున్నాము. దైవజనులు మీ కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, MM కాలనీ, ఆదోని, కర్నూలు డిస్టిక్.